ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఇకపై అధికారులకు దడపుట్టిస్తుంది. ముందుగా బుల్డోజర్ జస్టిస్ అంటే ఏమిటి? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలనతో ఈ పదం చాలా పాపులర్ అయింది. ఉత్తరప్రదేశ్ లాగా యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ జస్టిస్ కావాలని ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తెలంగాణలో కూడా అడపాదడపా ఎన్నికల సమయంలో చెప్తుండేవారు, సో మేము అధికారంలోకి వస్తే యూపీ తరహాలో బుల్డోజర్లు వస్తాయని. హైడ్రా కూల్చివేతలపై కూడా రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఇది బుల్డోజర్ జస్టిస్ అని చెప్పి విమర్శలు కూడా చేసేవారు. బుల్డోజర్ జస్టిస్ అంటే ఎవరైనా నేరం చేస్తారని ఆరోపణ ఉంటే ఆ నిందితుడి ఇల్లును అధికారులు కూల్చివేయడం. కూల్చివేసే సమయంలో ఇది చట్టవిరుద్ధ నిర్మాణాలు, ఇల్లీగల్ అని చెప్పి ప్రకటించి కూల్చేవారు. అలాగే ఏదైనా ఒక స్ట్రక్చర్ ఇల్లీగల్ అని అనుకుంటే దాన్ని కూల్చివేయడాన్ని బుల్డోజర్ జస్టిస్ అంటారు. దీనిపైన సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు ఈ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎలా పరిగణించాలనే అంశంలో కొన్ని రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రిన్సిపల్ చెప్పింది. ఒకటి, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన ఉండాలి. 2, ఫెయిర్నెస్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అంటే ఒక వ్యక్తి నేరం రుజువు కాకముందే నేరస్తుడిగా భావించకూడదు. అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. ఏ విచారణ సంస్థ కూడా ఒక నేరము జరిగిందని, ఫలానా వాడు నేరస్తుడని ప్రీ జడ్జి చేయకూడదు. దీన్నే ఫెయిర్నెస్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాడు. అంటే ఫెయిర్ విచారణ, చాలా స్పష్టంగా న్యాయబద్ధమైన విచారణ జరిగినాక మాత్రమే ఏ చర్యలైనా తీసుకోవాలి. ఇక 3ది, రైట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ప్రతి పౌరునికి రాజ్యాంగము అనేక హక్కులు కల్పిస్తుంది. ఈ హక్కులు ఆర్బిట్రరీ స్టేట్ యాక్షన్ నుంచి, అంటే రాజ్య వ్యవస్థకున్న బలమైన అంగాలు ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టారాజ్యంగా, విచక్షణారహితంగా ఎక్కడ యాక్ట్ చేయకూడదు. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే న్యాయ వ్యవస్థ ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా బుల్డోజర్ జస్టిస్ పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ తీర్పులో సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా, ఒకటి చట్టవిరుద్ధమైంది అని చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వమే చెప్తుందా, కోర్టులు చెప్పాలా? సో మన రాజ్యాంగం ప్రకారము ఎడ్యుడికేట్ అంటే అది రాజ్యాంగ చట్ట ఉల్లంఘన అనేది నిర్ణయించేది ఫైనల్గా కోర్టులు మాత్రమే. కోర్టులు చేయాల్సిన పనిని ప్రభుత్వ వ్యవస్థలు చేసి, నేరము చేశాడని వారు తీర్మానం చేసి, నేరస్తుడిని ప్రకటించి వారిని శిక్షించే హక్కు ఏ ప్రభుత్వ వ్యవస్థకు లేదు. ప్రభుత్వ వ్యవస్థలకు ఉన్నదల్లా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సాక్ష్యాధారాలను సేకరించాలి, కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, తమ వాదన సరైందని వ్యవస్థ నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే కోర్టులు డిసైడ్ చేస్తాయి నేరస్తులా కాదా, నేరస్తులైతే ఏ శిక్ష విధించాలని. అందువల్ల యూ కెనాట్ బి ద జడ్జ్, మీరు ప్రభుత్వమే జడ్జ్ కాదు అని సుప్రీంకోర్టు క్లియర్గా ఉన్నది. దాన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే చట్టం ప్రకారం పాలన జరగాలి. అది ప్రభుత్వమైన చట్టానికి లోబడి మాత్రమే పాలన జరగాలి. డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అంటే ప్రజల విశ్వాసంతో అధికార వ్యవస్థలు పనిచేయాలి. ప్రజలపైన శాసించే ప్రభువులు కాదు, ప్రజలు ఇచ్చిన అధికారం అది. వాళ్ళకి ఏది ఆకాశం నుంచి ఊడిపడలే ప్రభుత్వ అధికారులకు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కూలగొట్టిన అధికారులు తప్పని తేలితే వారి జీతం నుంచి వసూలు చేసి మళ్ళీ ఇల్లు కడతారు అని కూడా ప్రకటించింది. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, సరైన సమయం ఇవ్వకుండా ఏ కట్టడాన్ని, నిర్మాణాన్ని కూల్చివేయకూడదు. కనీసం 15 రోజులు ఇవ్వాలి. ఒకవేళ సంబంధిత స్థానిక చట్టాలు ఆ నోటీస్ పీరియడ్ ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండాలి.
తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇవ్వాలి. ఈ నోటీసు ఫైనల్ ఆర్డర్ పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టాలి. అందుకొరకు ప్రతి ప్రభుత్వ వ్యవస్థ మున్సిపల్ బాడీస్కు ఒక పోర్టల్ క్రియేట్ చేసుకోండి 3 నెలలు, ఒకవేళ లేకపోతే అని కూడా ఆదేశించింది. అందువల్ల పారదర్శకంగా జరగాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా జరగడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అడిగింది. ఒక వ్యక్తి నేరస్తుడు, కానీ ఆ ఇంట్లో ఆ వ్యక్తి మాత్రమే ఉండడే. ఆ వ్యక్తి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. మరి మీరు ఇల్లు కూలగొడతారు. ఆ ఒక్క వ్యక్తిని శిక్షిస్తున్నారా? ఆ వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ ఇల్లు లేకుండా చేస్తున్నారు. ఇల్లు అనేది చిరకాల కళ, ఏళ్ల పాటు జరిగిన కృషి ఫలితం. ఇట్ ఎ కలెక్టివ్ హోప్. ఆ కుటుంబం సమిష్టిగా ఆశపడుతూ ఉంటుంది ఇల్లు అని. తన యొక్క తలపై కాస్త గూడుండాలని కోరుకుంటుంటుంది. ఒక భద్రత అనే భావన ఇస్తుంది, స్థిరత్వం అనే భావన ఇస్తుంది. అలాంటి ఇంటిని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎలా కూలగొడతారు? అది మీరే డిసైడ్ చేసి నేరస్తులని మీరు ఎలా కూలగొడతారు? చేసిన నేరానికి ఆ ప్రాపర్టీకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇలా అనేక ప్రశ్నలు సుప్రీంకోర్టు అడిగింది. ఇవన్నీ అడిగి సుప్రీంకోర్టు చెప్పిందంటే అకౌంటబిలిటీ అధికార వ్యవస్థలకు ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే న్యాయాన్ని నిర్ణయించలేరు, ఏ విచారణ లేకుండానే చర్యలు తీసుకోలేరు అని చెప్పింది. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన విషయంలో మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. సో చెరువులు ఆక్రమించిన వారు సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ వద్దన్నది కదా, నేను చెరువులో బిజినెస్ వెంచర్ లేఅవుట్ వేసుకున్నాను ముట్టుకోవద్దని రాదు. ఎందుకంటే అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన తీర్పు ఇది. నేను రోడ్డు ఆక్రమించుకుంటానని ముట్టుకోవద్దు, ఎందుకంటే బుల్డోజర్ జస్టిస్ కదా అని అనరాదు. అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రోడ్లు, పార్కులు, వాటర్ బాడీస్, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసేటప్పుడు మాత్రం ఇది వర్తించదు అని కూడా చెప్పింది. అంటే అక్కడ మళ్ళీ బుల్డోజర్ జస్టిస్కు మనం ఎక్స్ట్రా ఇంటర్ప్రిటేషన్ కూడా ఎవరు ఇవ్వకూడదు. అందువల్ల సుప్రీంకోర్టు పదే చెప్తుంది అంటే ప్రభుత్వాలకు, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా చట్టం ఉంటుంది. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకూడదు. అదే డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి, జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకత ఉండాలి. న్యాయం చేయడమే కాదు, చేసినట్టు కనిపించాలి. ప్రజలకు కూడా హక్కులు ఉండాలి. ప్రజలు మీరు ఎవరిపైన చర్య తీసుకుంటున్నారో వారికి తమ వర్షం చెప్పుకునే అవకాశం ఉండాలి. ఇది ఏదీ లేకుండా ఏకపక్షంగా మేమే నేరం మోపుతాం, మేమే విచారణ జరుపుతాం, మేమే శిక్షిస్తాం, ఎగ్జిక్యూటివ్ మేమే, జ్యుడిషియరీ మేమే అంటే సుప్రీంకోర్టు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ ఆర్బిట్రరీ యూజ్ ఆఫ్ పవర్ అంటే రాజ్యము, ప్రభుత్వం ఎవరిని ఏమైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు. మన రాజ్యాంగానికి ఒక చట్టబద్ధ పాలన ఉంది. మన దేశానికి, ప్రజాస్వామ్యానికి చట్టబద్ధ పాలన ఒక మూలం. ప్రజలకు హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కట్టడి చేస్తాయి. న్యాయ విచారణ వ్యవస్థ చాలా ఫేర్గా ఉండాలి, ఫేర్గా ఉన్నట్టు కనిపించాలి. ప్రజల పట్ల వ్యవస్థలకు జవాబుదారీతనం ఉండాలి అనే ఒక చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు చెప్పింది.